మూసీ ప్రక్షాళనకు మాటలు కాదు చేతలు కావాలని చెప్పని సిపిఎం పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు నిర్వహించింది. పాదయాత్రలు చేశాం, బస్సు యాత్రలు చేశాం, గ్రామ గ్రామాన ప్రజలందరినీ కలిశాం. ఇప్పుడు మూసీకి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. 1,00,000 కోట్లు అవుతాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చివరికి 58,000 కోట్లు అని చెప్పారు. 58,000 కోట్లలో 1000 కోట్లు కేటాయించారు. మూసీ ప్రక్షాళన చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి తప్ప కేవలం ఎన్నికల నినాదంగా మూసీని ప్రక్షాళన అని చెప్పని వాడుకోవడం అనేటువంటి సరైనది కాదు. అందుకే మూసీ ప్రక్షాళన చేయడం ద్వారా కోటాది మంది ప్రజలందరి యొక్క ఆరోగ్యాలని, వారి యొక్క బాగోగుల్ని సరిచేసినటువంటి వాళ్ళు అవుతారు. మూసీ మీద ఆధారపడ్డటువంటి ప్రజలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి, జీవరాశులు ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అందుకే మూసీ ప్రక్షాళన చేయాలంటే అనేక ఎస్టీపీ ప్లాంట్లు పెట్టాలి. దాంతోపాటు పైన పరిశ్రమల మీద చర్య తీసుకోవాలి. హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలని అరికట్టాలి. ఆ రకంగా చేయాల్సింది పోయి శుద్ధీకరణ చేయాల్సింది పోయి సుందరీకరణ అని చెప్తున్నారు. అందుకే సుందరీకరణ వల్ల ఉపయోగం లేదు. శుద్ధీకరణ చేయండి, చిత్తశుద్ధి చాటుకోండి. ఆ రకంగా సిపిఎం పార్టీ ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ప్రజల వద్దకు వెళ్తూ ఉంది, లక్షల సంతకాలు సేకరిస్తూ ఉంది. దీనిపై ఒక వేదిక కూడా ఏర్పాటు చేసాం యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఈ వేదిక ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తాం. మేము అక్టోబర్ నెలలో లేదా వచ్చే నెలలో దసరా తర్వాత అయినా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా పెట్టి మరింత సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని చెప్పని తెలియజేస్తాం.